హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా 5 మినిట్స్లో ఉల్లిపాయ కాకరకాయ ట్రై చేద్దాం. ముందు కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్లు, ఉప్పు, కాకరకాయలు వేసి ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికేలోపు ఉల్లిపాయల్ని బాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అవి మొత్తం తీసుకున్నాక ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా కాకరకాయల్ని ఉడికినాక అవి బాగా నీరు మొత్తం పోయేలాగా పిండి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె తగినంత నూనె పోసుకొని ఆ కాకరకాయల్ని నూనెలో వేసి బాగా వేపించుకోవాలి. అవన్నీ కరకర వేగేలాగా వేపుకోవాలి. అవి వేగినాక ఉల్లిపాయ దంచిన, కారం వేసి దంచినవి వేసుకోవాలి. అవి వేసుకొని పచ్చివాసన పోయిందాక బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అలా వేగుతున్న వాటిని బాగా కలుపుకుంటూ బాగా వేగేంత వరకు తిప్పుతూ ఉండాలి. మీరు బెల్లం తినే వాళ్ళైతే బెల్లం స్వీట్ కోసం బెల్లం వేసుకోవాలి. అలా బెల్లం వేసుకున్న దాన్ని బాగా తిప్పుకుంటూ ఉండాలి. మీకు బెల్లం కానీ స్వీట్ కానీ వద్దనుకునే వాళ్ళు వేసుకొని అక్కరలేదు. బెల్లం వేసుకొని బాగా అది కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఆ బెల్లం కరిగేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కాకరకాయ ఉల్లికారం మాడకుండా టేస్టీగా వస్తుంది, క్రిస్పీ అండ్ టేస్టీగా. బాగా కలుపుకుంటూ ఆ బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. అలా ఉడుకుతూ ఉండగా నూనె పైకి తెల్లేటప్పుడు దింపుకోవాలి. 5 మినిట్స్లో సింపుల్గా ఉల్లిపాయ కాకరకాయ